వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్ గారు. అంటే ఇక్కడ మేము ఒక సర్వే మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక సర్వే ఫలితాలు మీరు కూడా ఫాలో అయి ఉంటారు. సరే ఇవాళ అవి ఎప్పుడు అంటే దాని టైం చెప్పాం. మా ఫిబ్రవరి టు మార్చి, ఫిబ్రవరి 1 అంటే 15th టు మార్చి 15th అనేటువంటి టైం బాండు. అప్పుడున్నటువంటి ఓటర్లు ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితులు, ఆనాడున్న రాజకీయ సమీకరణలు, ఇతర అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ కొంత 1% or 2% అటు ఇటు కావచ్చు. అంటే 1-3% వల్ల కూడా కొన్ని నియోజకవర్గాల ఫలితాలు తారుమారు కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి అవన్నీ సెకండరీ. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మేము ఇచ్చిన ఫలితాలు రీజనల్ వైజ్గా కూడా అంటే సరే దాన్ని మనం జిల్లాల వారిగా, ఉమ్మడి జిల్లాల వారిగా ఇచ్చాం. ఏమనిపిస్తుంది మీకు? ఏం ఫ్యాక్టర్స్ పనిచేస్తే అంటే పెద్ద ఇద్దరి మధ్య 29 స్థానాలు తేడా ఉన్నాయి. టఫ్ ఫైట్ 40 దాకా ఉన్నాయి, 40 చిల్లర. శ్రీనివాస్ గారు, మీకు ఇతర పెద్దలకి నమస్తే. మీ బ్యాలెన్స్డ్ అప్రోచ్తో మీరు నిర్వహించినటువంటి సర్వే అవుట్కమ్ అనేటువంటిది స్థూలంగా మనం చూస్తే మార్పుకు అనుకూలంగా రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. 175లో 81, అధికార పార్టీకి 53, టఫ్ ఫైట్. అంటే ఆ టఫ్ ఫైట్లో కూడా మెజారిటీ సీట్లు ప్రతిపక్ష కూటమికి ఉంటాయి అనేటువంటి భావన వ్యక్తం చేశారు. దాదాపు 110 స్థానాల వరకు ప్రతిపక్ష కూటమికి వస్తాయని. అంటే మార్పు వైపున ప్రజలు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు అనేటువంటి భావన కలుగుతూ ఉంది. రెండవది, బీజేపీ కలిసిన తర్వాత కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా బీజేపీ పోటీ చేయబోతుందనేటువంటి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒక వ్యతిరేక భావన బీజేపీ పట్ల ఉన్నది. అది వాస్తవం. ఉదాహరణకి విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం మనకు తెలుసు. అదే ఒక మహానగరం, మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నటువంటి, కార్మిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి నగరం. అక్కడ డెఫినెట్గా బీజేపీ వ్యతిరేక ఫ్యాక్టర్ పనిచేస్తుంది. టీడీపీ, జనసేన పోటీ చేసే స్థానాల్లో దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ బీజేపీ పోటీ చేసే స్థానాల్లో దాని ప్రభావం ఉంటుంది. ఒకటి. రెండవది, ఉత్తరాంధ్రలో ట్రైబల్ బెల్ట్ ఎక్కువ. ఆ ట్రైబల్ బెల్ట్ రూరల్ ఏరియాలో, గిరిజన ప్రాంతాల్లో బహుశా మీ అధ్యయనంలో కూడా, సర్వేలో కూడా అధికార పార్టీకి ఎక్కువగా మొగ్గు కనిపించినట్టుగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మన్యం జిల్లా గురించి మాట్లాడుతూ మీరు విలేకరి చెప్పాడు, అక్కడ ఎక్కువ భాగం అరకు, దీని ప్రాంతాల్లో కానీ ఇవన్నీ కూడా అధికార పార్టీకి మొగ్గు ఉందని. అంటే పట్టణ ప్రాంతాలలో, మధ్యతరగతి బుద్ధిజీవులు ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రతిపక్షాలకు అనుకూలమైనటువంటి భావన వెల్లడైనట్టు, గిరిజన ప్రాంతాల్లో అధికార పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్టుగా ఆ సర్వేలో మీ విలేకరులు అందించిన ఇన్పుట్స్ని బట్టి నాకు అర్థమైంది. అలాగే ఇక్కడకు వచ్చేటప్పటికి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కాపు, సెటిబలిజ, ఈ వైరం ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటివే. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని ఎందుకు తెచ్చుకున్నారు, హరిరామ్ జవగయ్య గారి కుమారుని ఎందుకు తెచ్చుకున్నారు, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిష్ట ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా చర్చనీయాంశమే. అయినప్పటికీ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ప్రతిపక్ష కూటమికే అనుకూలంగా ఇచ్చారు. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం మనం గతంలో చూసాం. 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కవతల గుంటూరు నుంచి ఇంకా రాయలసీమ అంతవరకు స్వీప్ వైఎస్ఆర్సీపీ. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఒక్క కర్నూలు జిల్లాలోను, అలాగే కడప జిల్లాలో మాత్రమే కొంత ఎడ్జి కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో కొద్దిగా ఎక్కువ, కడప జిల్లాలో పోటాపోటీగా, లేకపోతే 1-6 మెర్జి. కానీ కడప జిల్లాలో మన తులసిరెడ్డి గారు చెప్పిన ఫ్యాక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది. ఇంకా క్యాండిడేట్స్ కూడా డిసైడ్ కాల. జమ్మలమడుగు కావచ్చు, బద్వేలు కావచ్చు,
రాజంపేట, కోడూరు ఈ ప్రాంతాల్లో క్యాండిడేట్స్ కూడా డిసైడ్ కాలేదు. అన్నింటికంటే ముఖ్యమైనది వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతం. అది 2019లో చాలా పెద్ద ఎత్తున ప్రభావం అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి పడింది. ఇప్పుడు ప్రతికూల వాతావరణంలో ఎదుర్కోబోతామంది. అవినాష్ రెడ్డి గారినే ఈరోజు క్యాండిడేట్గా, పార్లమెంట్ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. తులసిరెడ్డి గారు ఇప్పుడు ఆన్ రికార్డ్ మన డిబేట్లోనే చెప్పారు, షర్మిలమ్మ గారు పోటీ చేయబోతారండి కాంగ్రెస్ తరఫున. నిజంగానే రేపు షర్మిలమ్మ గారు పోటీ చేస్తే దాని ప్రభావం పార్లమెంట్, లోక్సభకే కాదు, అసెంబ్లీ ఎన్నికలపైన కూడా ఆ జిల్లాలో, కడప జిల్లాకు చుట్టూ ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో పడుతుంది. పెద్దగా చిత్తూరు జిల్లాలో పడకపోవచ్చు, అలాగే పెద్దగా అన్నమయ్య జిల్లాలో పడకపోవచ్చు, కానీ ఇటు కర్నూలు బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పులివెందులకు చుట్టూ ఆ ప్రాంతాల్లో పడుతుంది. అందువల్ల ఇంకా అభ్యర్థులను పూర్తిగా ప్రకటించినటువంటి నేపథ్యం, వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతం మరింత ఫోకస్గా వచ్చినటువంటి నియోజకవర్గం. జగన్కు ఓటేయద్దు, మా అన్నకు ఓటేయద్దు, డిఫీట్ చేయండి, నేను ప్రజల కోర్టుకు ఈ కేసుని తీసుకెళ్తున్నానని సునీతమ్మ గారు లేకపోతే షర్మిల గారు చెప్పడం, ఆమె పోటీ చేయడం షర్మిలమ్మ. అందుకని దాని యొక్క ఇంపాక్ట్ చాలా పెద్ద ఎత్తున ఆ జిల్లాలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ జిల్లా అంటే ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి కడప జిల్లా, అన్నమయ్య జిల్లా పక్కన పెడితే